ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? నేటి దినాన పునరుత్థాన ఆదివారం. గడిచిన వారమంతట్లో దేవుడు మనలను మన కుటుంబాలను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధిని నిలవవలసిన సమయం ఆసన్నమవుచున్నది. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరూ మేము ఈ పనులను త్వరితంగా ముగించుకుని దేవుని సన్నిధిని నిలుచుటకు సిద్ధపడవాలనని ప్రభువు పేరట ప్రేమతో ప్రార్థన ఆహ్వానాన్ని తెలియజేయుచున్నాను. ఈరోజు ఆదివారం పునరుత్థాన ఆరాధన. మనం వినబోచిన వర్తమానాలు, చదవబోచిన వాక్య పఠనాలు ముందుగానే మీ కొరకు తెలియపరచబడ్డాయి. సిద్ధపడండి. అలాగనే కన్వెన్షన్ కొరకు మానక అనుదిన ప్రార్థనలో విజ్ఞాపన చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైనటువంటి భాగము సంఖ్యాకాండం 20వ అధ్యాయము. ప్రియులారా, 22 నుండి 29 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం. మూలవాక్యము కొరకై 24. అహరోను తన పితరులతో కూడా చేర్చబడును. ఏలయనగా మెరీబా జలముల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్య భాగాన అహరోను మరణాన్ని గూర్చి రాయబడింది. మనందరికీ తెలుసు, మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా మరి అహరోను, మిరియాము, మోషే అనబడిన వారలు ముగ్గురు దేవుని ప్రజ అనబడిన ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళుటకు గాను వీరు ప్రత్యేకంగా దేవుని పిలుపునకు మరి లోబడి పిలువబడి ఏర్పరచబడినటువంటి వారు. అయితే 20వ అధ్యాయం 1వ వచనంలో మిరియాము చనిపోయింది. ఇది దగ్గరగా 20వ వచనానికి వచ్చేసరికి అహరోను కూడా చనిపోయాడు. అయితే మిరియామును గూర్చి మనం ఆల్రెడీ విన్నాం గనక అహరోనును గూర్చి మనము ధ్యానం చేయబోతున్నాం. పిల్లరా, ఈ అహరోను గుడారంలో ప్రధాన యాజకత్వపు సేవను చేసినవాడు అహరోను. అహరోనుకు వివాహమైంది, కుమారులు ఉన్నారు. అహరోను తర్వాత అహరోను యొక్క కుమారులు యాజకత్వపు సేవను
వారు కొనసాగించినట్లుగా చూస్తున్నాం. అయితే పిల్లరే ఇక్కడ అహరోను చనిపోయాడు అని మనం విన్నాం కదా. అహరోను చనిపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఒకటి ఉంది. చూడండి, ఈ లోకంలో ఎంతోమంది చనిపోతుంటున్నారు. కరోనా కాలంలో కూడా ఎక్కువ మంది చనిపోయారు. అయితే ప్రతి ఒక్కరి ఒక మరణానికి ఒక్కొక్క కారణం అనేది ఉంటూ ఉంటుంది. అయితే పిల్లరే ఇక్కడ అహరోను మరణానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే పిల్లరా, అతడు మేరీబా జలముల యొద్ద దేవుని మాటను వినక అతడట తిరుగుబాటు చేసెను అని చెప్పబడింది. పిల్లరా, సణుగుకోవడం, గొణుగుకోవడం అనేది ఎంత దారుణమో, దేవుని మీద తిరుగుబాటు చేయడం అనేది కూడా అంతే భయంకరమైనటువంటి పాపమును, ద్వేషమును, దేవునికి కోపాన్ని పుట్టించేదిగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన అహరోను దేవుని మీద లేక దేవుని మాటకు అతడు తిరుగుబాటు చేశాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తిరుగుబాటు చూడండి, ఆది నుండి కూడా ఆ తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి ప్రజలు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు. వారిలో ఇక్కడ అహరోను ఒకరు అని మనం చెప్పుకోవచ్చు. అహరోను పిల్లరా, ఈ తిరుగుబాటు తననేం చేసిందంటే వాగ్దాన దేశానికి పోకుండగా, వాగ్దాన దేశంలో ప్రవేశించకుండగా, వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండగా తనని వెనక్కి లాగివేసింది. అయితే ఒక మాట చెప్పాలంటే, తిరుగుబాటు తనకున్నటువంటి నిరీక్షణకరమైన జీవితాన్ని నాశనం చేసింది అని మనం చెప్పుకోవచ్చు. అంటే తిరుగుబాటు అనేది ఎంత భయంకరమైనటువంటి నష్టాన్ని తెస్తుందో ఈ వాక్య భాగాన మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు మాటి మాటికి దేవునిపై, మోషేపై తిరుగుబడుతూ తిరుగుబాటు స్వభావాన్ని వారు కలిగి ఉన్నారు. తత్ఫలితంగా ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరూ కూడా వాగ్దాన దేశానికి వెళ్ళలేదు. కానీ మార్గమధ్యంలో వారికి పుట్టిన వారు మాత్రమే వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు. అంటే తిరుగుబాటు ఎంత నష్టాన్ని చేసిందో చూడండి. తిరుగుబాటు అనేది ఎంత ఆత్మీయతను కోల్పోయి చేసిందో చూడండి. ఈనాడు మరి సంఘాలలో కొందరు, అందరు కాదు సుమి, తిరుగుబాటు స్వభావాన్ని కలిగిన వారు కొందరు కనిపిస్తూ ఉంటారు. లోకంలో అయితే ఇక మనం చెప్పనక్కర్లేదు. లోకంలోనైతే మనం చెప్పనక్కర్లేదు. ఎంతోమంది ఆ విధమైనటువంటి జీవితాలను కలిగి ఉండేవారు ఉంటారు. అయితే పిల్లరా, ఆధ్యాత్మిక విషయాలలో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఇట్టి విధానంలో ఉన్నవారు ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయమునై ఉంది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇప్పుడు ఈ తిరుగుబాటు తనను ఉన్న వాగ్దాన దేశంలో కనీసం అడుగు పెట్టకుండా తన యొక్క జీవితాన్ని ఏదైతే ఒకటి పొందబోచున్నాడు అనేటువంటి ఆశ ఉన్నదో అది స్వాధీనం చేసుకోకుండా తనను నష్టపరిచింది. కోరాహు తిరుగుబాటు చేశాడు. అంత మాత్రమే కాదు పిల్లలు, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. ఇది ఇప్పుడు చదివినటువంటి సందర్భంలో అహరోను తిరుగుబాటు చేశారని చెప్పబడింది. ఆకాన్ అనబడే ఉన్నాడు, శపితమైన దానిలో నుండి కొంత తీసి ఇశ్రాయేలు తిరుగుబాటు చేయడానికి అతడు కారకుడయ్యాడు. తిరుగుబాటు చేయడం అనేది సోది చెప్పుటతో సమానం, అది భయంకరమైనటువంటి పాపం అని దైవభక్తుడైనటువంటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనంలో ఆయన తెలియపరిచారు.
ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆనాటి కాలమే కాదు పిల్లరా, ఎంతోమంది రాజుల చరిత్రలోకి వచ్చినప్పుడు కూడా ఎంతోమంది అదే విధానాన్ని వారు వాడుక చేసుకుని ముందుకు నడిచారు. యజమానుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు, నాయకుల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు వంటి వారి మీద. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, ఎవరు తిరుగుబాటు చేసినా లేఖనంలో తిరుగుబాటు చేసినటువంటి వారు కోకొల్లలుగా కనిపిస్తారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, తిరుగుబాటు చేసినటువంటి ఒక్క వ్యక్తి దీవించబడినట్టు ఎక్కడ కనపడలేదు. వింటున్నారా? తిరుగుబాటు చేసినటువంటి ఒక్క వ్యక్తి అయినా తను దేవునికి ప్రీతికరంగా మలచబడినట్లుగా కానీ దేవునికి దగ్గరైనట్లుగా కానీ ఎక్కడా లేదు. సామెతల గ్రంథం 17:11 చదివితే, తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకే కోరును, అట్టివాని వెంట క్రూర దూత పంపబడును అంటాడు. అంటే అలాంటి వ్యక్తి వెంట ఏ దూత ఉంటుందట? క్రూరమైన దూత ఉంటుందట. క్రూరము, కోపాన్ని పుట్టించేటువంటి ఒక దూత వెంటనే నీడవలే వెంబడిస్తూ ఉంటుందంట. కనుక ఎవరైనా ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తున్నారంటే ఆ వ్యక్తితో కూడా ఉన్న వ్యక్తి తను కూడా పాడైపోతాడు. ఎందుకంటే ఆ దూత, ఆ ఆత్మ ఆ వ్యక్తి మీద కూడా ఏలుబడి చేయడం మొదలు పెడుతుంది. కనుక దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితం కానీ ఏదైనాను తిరుగుబాటు యొక్క స్వభావం ఏ ఒక్కరిలో ఉండరాదు. అలాగును ఉండిన వ్యక్తి స్వనాశనాన్ని తెచ్చుకుంటున్నాడే తప్ప దేవుని కృపను పొందలేకపోతున్నాడు. అహరోను అంతటి అభిషక్తుడే దాని నుండి విడిపించబడలేకపోతే మనం ఏ పాటి వారం లేరా? ఎన్నికలేని వారం కదా. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి బుడగలాంటి వారం కదా మన జీవితం. అల్పులం కదా పిల్లరా. నూతన నిబంధనలో కూడా ఈ తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు కనిపిస్తారు. అపోస్తుల కార్యగ్రంథం 5:37 యోధా అనబడిన ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయటకు అతడు ఏం చేశాడంటే ప్రేరేపించాడంట. అయితే అతను కూడా ఏమయ్యాడని ఉందంటే నశించనని ఉంటుంది. అంటే తిరుగుబాటు ఆత్మ ఒక వ్యక్తిని నాశనానికి నడిపిస్తుంది. తిరుగుబాటు చేసే స్వభావం అభివృద్ధికి ఆటంకమవుతుంది. కనుక దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఏ విషయంలోనూ తిరుగుబడే స్వభావానికి అప్పగించుకోక దైవనీతిని కలిగి దేవుని కృపకై కనిపెట్టుదుముగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ జీవంతోనూ కృపతోనూ బలంతో నింపండి. ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.